హనుమాన్ స్వాములందరికీ మా అన్న స్వామి వినోద్ స్వామి అయితే దీక్ష పెట్టిస్తున్నాడు వాళ్ళ స్వాములందరికీ. రోజు మేము రెగ్యులర్గా చేసుకునే ప్లేస్ కూడా స్కూల్లోనే, బట్ ఇవాళ అన్న సొంతగా పెట్టిస్తున్నాడు. ఆల్రెడీ మా కుటీరంలో కూడా బియ్యం ఉన్నాయి, కానీ స్వామి సొంతగా పెట్టిస్తాను కాబట్టి షాప్కి వెళ్ళి తీసుకొస్తాను 15 kgs. సో తొందరగా పోవాలి, మళ్ళీ మా స్వాములందరూ పని ఎత్తలే ఏం చెత్తలే అని తిడతారు. అక్కడికి పోయినాక మళ్ళీ చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్. స్వాములు తెచ్చిన కూరగాయలు, టమాటాలు, కొత్తిమీర, వంకాయలు, పచ్చిమిరపకాయలు, సోరకాయ, క్యారెట్లు, మునక్కాయలు, అట్టిపళ్ళు లాస్ట్కి పెడతారు. పాలకూర, ఇదేంటిదో నాకు తెలియదు. మా స్వామి ఊళ్ళో ఎక్కడ ఏ వంటలు కావాలన్నా కూడా ఈ స్వామి వచ్చి చేస్తాడు, మస్తు చేస్తాడు వంటలు మాత్రం. అంతేనా స్వామి? స్వామి హాయ్ చెప్పు స్వాములందరికీ ఒకసారి. మా స్వాములు బెండకాయలు కట్ చేస్తారు. ఈ స్వామి కూరగాయలు కట్ చేసేట్లా స్పెషలిస్టు. స్వామి పేరు చందు. హాయ్ చెప్పు స్వామి. హాయ్. ఇప్పుడే పొయ్యి అయితే స్టార్ట్ చేసిండు, వాటర్ పెట్టిండు, గిన్నెలని కడుగుతారు స్వాములందరూ హడావిడి ఉన్నారు. అయ్యో ఈ కార్ అయితే వినోద్ స్వామిదే. మనకేమన్నా కిరాయిలు ఉన్నా కూడా డైరెక్ట్ ఇళ్ళకెళ్ళే చెప్తా, ఈ కారు కిరాయిలు చెప్పుల్లి ఈ స్వామి కడుగుతాడు. పాపం స్వామి చాలా కష్టపడతాడు. ఈ స్వామి దీక్ష పెట్టించేది కూడా. స్వామి పేరు వినోద్. స్వామి నీ కార్ నెంబర్ చెప్పు. 0422 కాంటాక్ట్ నెంబర్ చెప్పవా? 8367239023. ఈ నెంబర్కి కాల్ చేయండి, ఎప్పుడు కిరాయి కావాలన్నా అవైలబుల్. స్వామి జై హనుమాన్. కడిగెత్తాలు ఇలా అందరికంటే మా అందరికీ పనులు చెప్పే స్వామి లీడర్ స్వామి అంటే ప్రదీప్ అన్న స్వామి. టమాటాలు అయితే కడిగెత్తాను. ఈ స్వామి ఎవరిదాకా నువ్వు చెట్టు ఇప్పుకొని ఉన్నావు, కానీ ఈ స్వామి చెట్టు వేసుకొని చెప్తారేంటి స్వామి అన్ని పనులు చేయొద్దని చెప్పా ఆయనకు. అదే తొందరగా కట్ చేయి. టమాటాలు రాయస్వామి ఏం చెప్తాను? మిరపకాయలు తింటాం, తీతుందా తింటాం. అట్టిపళ్ళు అయితే తినాలనిపిస్తాను, కానీ ఇప్పుడు రాలేదు. దీక్ష చేసినాక అట్టిపళ్ళు మన వంట మాస్టర్ స్వామి చాలా ఫాస్ట్. ఇక్కడ అసలు అయినాడు. మన ఊళ్ళో ఎవరైనా కూడా ఈ స్వామికి చెప్తారు వంటలు. ఫాస్ట్, ఫుల్ ఫాస్ట్. కాంటాక్ట్ కావాలి. స్వామి ఒకసారి పేరు చెప్పరా? సురేందర్. పోతరైన సురేందర్. కోలనా? కోలా సురేందర్. ఓకే. సూపర్ ఎక్సలెంట్ చేస్తాడు. పెళ్ళిళ్ళకు కూడా చేస్తాడు స్వామి. ఏ ఫంక్షన్ అయినా స్వామి అట్లనే. ఫోన్ నెంబర్ కూడా చెప్పరా? 955-058-6575. ఈ నంబర్ కాంటాక్ట్ కాండి. నియర్ మన హన్మకొండ, అసంబర్తి, కమలాపూర్, వరంగల్ వాళ్ళకి మాత్రమే. ఎల్కదుర్తి, హుజరాబాద్ ఇక్కడ దగ్గర, కమలాపూర్, ముల్కానూర్ ఇవన్నీ ఈ పక్క పొంటి ఉన్న ఊర్లో ఎక్కడికైనా వచ్చి చేస్తాడు స్వామి. జై హనుమాన్ స్వామి.
ఈ దేశం డబ్బా టమాటాలు అయితే ఈ ప్రదీప్ అన్న స్వామి ఒక్కడే కట్ చేసిండు. మిరపకాయలు ఇవన్నీ తీసిండు పాపం ఒక్కడే. ఇంకా తీస్తాడు పాపం. వచ్చిన కాంచెల్లి ఒక్క స్వామి పనులన్నీ చేస్తాడు. గిన్నెలు కూడా ఈ స్వామి అడిగాడు. నువ్వు అడగలే ఆ స్వామి. ముఖం కిందకి వేసుకుంటాను. చేసిన పని గర్వంగా చెప్పుకోవాలి స్వామి ఎప్పుడైనా. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. ఓకే జై హనుమాన్ స్వాములందరికీ. జై హనుమాన్. గిరిబాబు స్వామి మాకు ఫస్ట్ మొదటిసారి మాకు కుటీరం పెట్టినప్పుడు ఈ స్వామి లీడరు. అన్ని వంటలు అయితే మాకు అద్భుతంగా చేసి పెట్టేది. కానీ మరి తర్వాత మాత్రం పొట్టు తిట్టేది, తిట్టుకుంటా పనులు చేపించేది. కానీ స్వామి అయితే మంచోడు పాపం. స్వామికి ఇక్కడ బుక్ చేయాలన్నా ఎనీవన్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. స్వామి చందు స్వామి ఎంతసేపు కట్ చేస్తావు టమాటాలు? నీకు 4 కూడా ఉడతలే స్వామి టమాటాలు. హాయ్ వినోద్ స్వామి. మా అన్న స్వామి అయితే ఇప్పుడే వచ్చిండు. వినోద్ అన్న స్వామి ఇప్పుడు ఈడ దీక్ష పెట్టిస్తాడు అందరికి. జయన్మాన స్వాములందరికీ. మనమైతే మధ్యాహ్నం దీక్ష చేయడానికైతే ముందు స్నానం చేస్తాం కదా, అప్పుడైతే ఇక్కడికి మనం తోటలకు వస్తాం. ఈ తోటలో అయితే బోర్ మంచిగా వస్తుంది. అక్కడ దీక్ష పనులు అయితే అన్నీ అయిపోయినాయి. దీక్ష రెడీ అయింది. సో మేమైతే ఇక్కడ స్నానం చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బోర్ మంచిగా వస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే బాగుంటుంది. మా స్వామి ఇప్పుడు స్నానం చేయడానికి పోతాడు. ఇక్కడ తోటల్లో అయితే మా స్వాములు ఇక్కడ చింతాలు వర్క్కి వచ్చిండు. అయ్యప్పండి స్వాములు, అయ్యప్పండి అయ్యప్పండి. జై హనుమాన్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్ చెప్పు స్వామి. జై శ్రీరామ్. స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన వినోదన్న స్వామి అప్పడాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి నా ప్లేట్లో ఎక్కువ పాపడాలు కొన్ని. జై హనుమాన్ స్వామి. జై హనుమాన్ అంటలేడు స్వామి. స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. నవ్వేటి పెట్టచ్చు ఏం కాదు. ఓం సహనా భవతు సహనా భునస్తు సహ వీర్యం కరవావహే తేజస్వినామగీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి 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 శాంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్ స్వాములందరికీ. మా అందరికి ఒక్కటి పండు అయితే మా స్వామికి 2 అరటి పండ్లు ఇచ్చినాం. 2 తిని వస్తున్నాడు బిగ్ సైజ్ కూడా.
మా వీడియోలో కనబడతాడు. ఫేస్బుక్ ఉన్న పవన్ సామ్ అంటే అందరు తెలుసు. చూడండి. దీక్ష కంప్లీట్ అయింది. మన సాములు అయితే అందరూ క్రికెట్ ఆడతాళ్ళు. ఇప్పుడైతే మా వినోద్ అన్న సామె అయితే పాపం ఒక్కడే ఇవన్నీ కడుక్కున్నాడు, ఇవన్నీ ఒక్కడే చేసుకుంటాడు. ఆ సామె దీక్ష పెట్టింది కాబట్టి పాపం కష్టపడతాండి. వాళ్ళు ఒక్కరోజు కష్టపడక తప్పదు కాబట్టి సామె పెట్టినందుకు స్వామికి అంజన్న మంచి చేస్తాడని కోరుకుంటాను. ఇగో ఇవన్నీ పాపం క్లీన్ చేస్తాడు ఒక్కడే. జై హనుమాన్. నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటాను. జై శ్రీరామ్. జై హనుమాన్. మళ్ళా సాయంత్రం పూజకు పోవడానికి మళ్ళీ స్నానం చేస్తున్నాం స్వాములు. సో మళ్ళా చీకటి పడ్డది. ఇప్పటిదాకా ఇక్కడనే క్రికెట్ ఆడినాం. ఇప్పుడు ఇక స్నానం చేస్తే అయిపోతుంది. సబ్స్క్రైబర్లకు కూడా ఆరతి రాదు. ఆరతి సార్ ఒకసారి. జై శ్రీరామ్. ఆరతి. జై హనుమాన్. జై శ్రీరామ్. సో మా హనుమాన్ భిక్ష వీడియో అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.